అలాగే నా పేరు మీద ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా ఐపీఎల్ అనేది చాలా అంటే చాలా హైప్తో కూడుకున్న ఒక సబ్జెక్టు, ఒక బిజినెస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మొత్తానికి. బట్ ఫ్యాన్స్కి అయితే మాత్రం అది ఒక ఎమోషన్. ఎందుకంటే జనరల్గా మిగతా టైముల్లో ఈ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన దగ్గర చాలా తక్కువ అవుతాయి. అంటే ఇప్పుడు హైదరాబాద్లో కానీ వైజాగ్లో కానీ ఎప్పుడో అమావాస్య పౌర్ణమికో మ్యాచ్ అవుతుంది ఇంటర్నేషనల్ మ్యాచ్. సో దాంట్లో కూడా కొన్నిసార్లు ఇప్పుడు ఏంటంటే ఈ కాంట్రవర్సీస్ వల్ల, లేదంటే ఈ కోచ్లు మారడం వల్ల, లేదంటే ఒక్కొక్క దానికి ఒక్కో టీం మెయింటైన్ చేయాలన్న పాయింట్ వల్ల అన్నిసార్లు కూడా మనం మన ఫేవరెట్ ప్లేయర్స్ని చూడలేకపోతున్నాం. అంటే మనము కోహ్లీని కానీ ధోనిని కానీ కాన్స్టెంట్గా చూడలేము మనం. సో ఇదొక ప్రాబ్లం అయితే ఉంది మనకి. అంటే ఇప్పుడు ధోని ఇప్పుడు ఆడలేదు, ఒకప్పుడు కోసం చెప్తున్నా. బట్ ఇప్పుడు కోహ్లీ, రోహిత్, అట్లా హార్దిక్ పాండ్యా ఇట్లా చాలామంది అయితే ఉన్నారు. బట్ వాళ్ళని మనం చూడలేకపోతున్నాం. సో ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. అయితే ఆ ప్రాబ్లమ్స్కి ఏది బెస్ట్ సొల్యూషన్ అంటే ఐపీఎల్. ఎందుకంటే ఐపీఎల్ టైంలో పక్కాగా మ్యాచ్లు అవుతాయి. అండ్ హోమ్ గ్రౌండ్లో దగ్గరగా 7 మ్యాచ్లు అవుతాయి. అండ్ వేరే దగ్గర ఒక 7 మ్యాచ్లు అవుతాయి. సో ఈ 7 మ్యాచ్ల్లో మన టీములో ఉన్న ప్లేయర్స్లో మన ఇండియన్స్ కొంతమంది ఉన్నా, వేరే టీముల్లో కూడా మన ఇండియన్ ప్లేయర్స్ ఉంటారు. సో వాళ్ళని కూడా మనం చూడడానికి వెళ్తాం. ఆబ్వియస్లీ వాడు మనకి ఆ మ్యాచ్లో అయినా సరే కనబడతారు కదా అన్న ఉద్దేశంతో వెళ్తాం. సో ఇప్పుడు అలాంటి ఒక మ్యాచ్ ఇప్పుడు హైదరాబాద్లో జరగబోతుంది 22వ తారీఖున. అదే ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ. బేసిక్గా ఈ రెండు టీములకి కూడా చాలా హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది. ఎస్ఆర్హెచ్కి మన తెలుగు రాష్ట్రాల టీం అని చెప్పి ఉంది. అండ్ ఆర్సీబీకి ఏంటంటే ఆబ్వియస్లీ బేస్డ్ ఆన్ విరాట్ కోహ్లీ స్టార్డమ్ అంతా ఇంత కాదు. ఈవెన్ మన దగ్గర కూడా లాస్ట్ టైం ఎస్ఆర్హెచ్ మ్యాచ్ అవుతున్నప్పుడు ఎవరు రాహుల్ త్రిపాఠి అనుకుంటా ఒక బాల్ పొరపాటున ఇసిరినప్పుడు అది విరాట్ కోహ్లీ సైడ్ వెళ్ళింది. వెంటనే జనాలందరూ కూడా అరుపులు, కేకలు మొత్తం అంతా కూడా. సో త్రిపాఠి ఏంది అన్నట్టు చూస్తుంటే కోహ్లీ వద్దొద్దు అన్నట్టు సైగ చేశాడు ఆ టైంలో. సో అంటే అలాంటివి జరిగాయి. సో అంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది మన దగ్గర విరాట్ కోహ్లీకి. సో అదంతా కూడా క్లియర్. ఎస్ఆర్హెచ్ కూడా ఆబ్వియస్లీ ఫ్యాన్ బేస్ ఉంటుంది, కానీ స్టిల్ విరాట్ కోహ్లీ కోసం కూడా బీభత్సంగా ఎదురు చూస్తారు మన దగ్గర అయితే. సో ఇంత హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉంది కదా. సో దీన్ని అవకాశంగా తీసుకొని అక్కడ ఏం చేస్తున్నారంటే ఈ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్కి టికెట్ రేట్లు ఆల్మోస్ట్ డబల్ చేశారు. ఆల్మోస్ట్ డబల్, నియర్లీ 80 to 90% పెంచారు టికెట్ రేట్స్ అనేవి. సో దీని గురించి ఇష్యూ నడుస్తుంది అనమాట. సో ఇది అవుట్ రైట్ ఎక్స్‌ప్లాయిటేషన్ కదా, ఇది కరెక్ట్ కాదు కదా. సో నార్మల్ టైంలో ఒక ప్రైజెస్ ఉన్నాయి. సో అవే బేసిక్గా ఎక్కువ ప్రైజెస్. ఎందుకంటే ఏదో విపరీతమైన ఫ్యాన్స్ అయిన వాళ్ళు ఏదో ఖర్చు పెడతారు, కానీ జనరల్గా టికెట్ రేట్లు మనకి 5,000, 10,000, 3,000 అట్లా ఉంటే అది కూడా కష్టమే కదా చాలామందికి. సో అలాంటి ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు అదే ఖర్చు అంటే ఇంకా దానికి డబల్ చేసి ఇంత ప్రైజెస్ పెట్టడం కరెక్టా? 30,000, 40,000 టికెట్లు అట్లా కూడా పెట్టేశారు. 20,000, 10,000 అట్లా కూడా పెట్టేశారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి చాలామంది పాయింట్అవుట్ చేస్తున్నారు. అయితే దీన్ని సమర్థిస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. మరి ఈ మ్యాచ్ హైప్ అలాంటిది, మామూలు మ్యాచ్లకి అయితే ఇలా పెట్టలేదు కదా, ఈ మ్యాచ్కి హైప్ ఉంది. సో అందుకే పెట్టారు. మరి ఆబ్వియస్లీ వాళ్ళకి కూడా దీని మీద ఎక్కువ బిజినెస్ జరగాలనే ఉంటుంది. ఏదైనా ఒక ఇంపార్టెంట్ ఉన్నట్టయితే ఇప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎలాగైతే ఎక్కువ బిజినెస్ జరగాలనుకుంటారో, సేమ్ అలాగే పెద్ద మ్యాచ్లు అయినప్పుడు వీళ్ళు కూడా ఎక్కువ బిజినెస్ జరగాలనుకుంటున్నారు. అందులో అంతకుమించి ఇంకేమీ లేదు. సో పెద్ద సినిమాలకి ఎలాగైతే టికెట్ హైక్స్ ఇస్తున్నారో సేమ్ అలాగే దీనికి కూడా హైక్ ఇచ్చినట్టే అనుకోవాలి. కాకపోతే ఏంటంటే దీనికి కొంచెం ఎక్కువ హైక్ అయింది అంతే, అంతకుమించి ఇంకేమీ లేదని చెప్పి కొంతమంది అయితే అభిప్రాయపడుతున్నారు. సో వీలైతే వెళ్ళండి, లేదంటే లేదు. ఏముంది, ఇంట్లో కూర్చొని చూసుకున్నంత ఉత్తమం లేదు. ఎందుకంటే మ్యాచ్ స్టేడియంలో చూసినా కూడా అంత బెటర్గా ఏమీ కనిపించదు. సో దానికన్నా ఇంట్లోనే బాగా కనబడుతుంది. టీవీలో అన్ని యాంగిల్లోనే చూపిస్తారు మనకి. సో అదేది ఇంట్లోనే కూర్చొని చూసుకోండి అన్న మాట కూడా వినబడుతుంది. కానీ ఇంత డిస్కషన్ నడుస్తున్న టైంలో ఆ బుకింగ్స్ ఓపెన్ అయినాయి నిన్న. ఎంతమంది క్యూలో ఉన్నారు తెలుసా? 3,50,000 మంది. స్టేడియం కెపాసిటీ ఎంత? 35,000 మంది అంతే. 35,000 మంది కెపాసిటీ ఉన్నదానికి 3,50,000 మంది క్యూలో ఉన్నారు. అంటే ఏమో ఒకరు కాకపోతే ఒకరైనా సరే ప్రైజెస్ గురించి ఆలోచించి ఒకవేళ టికెట్లు తీసుకోవడం కనుక మానేసినట్టయితే మేబీ వాళ్ళకి ఏమైనా కొంచెం టికెట్లు దొరుకుతాయేమో అన్న ఆశ. ఆ ఆశతో 3,50,000 మంది అక్కడ ఉన్నారంటే అది నిజంగా చెప్తున్న మామూలు విషయం అయితే కాదు. సో ఒక పక్క ఈ కాంట్రవర్సీ, ఈ ఇష్యూ నడుస్తున్నప్పటికీ కూడా మరో పక్క ఎవరైనా దాన్ని కనీసం పట్టించుకుంటున్నారా? లేదు. ఇది వెరీ మచ్ క్లియర్ యాక్చువల్లీ. సో ఎవ్వరు కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఆ ఇష్యూ గురించి అసలు పట్టించుకోవట్లేదు.
సో ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఎవరికైతే అది కంఫర్టబుల్ ఉంటుందో ఆ ప్రైజెస్ వాళ్ళు వెళ్తారు, లేదన్న వాళ్ళు వెళ్ళరు. సో దీనివల్ల ఏమవుతుంది, కొన్నిసార్లు వాళ్ళకి టికెట్లు మిగిలిపోయాయి అనుకోండి, అంటే సీట్స్ మిగిలిపోయాయి అనుకోండి, వాళ్ళకే తెలిసి వస్తుంది, సరే నెక్స్ట్ టైం మనం పెంచొద్దులేరా బాబు, ఎందుకు వచ్చింది, పెంచుతుంటేనేమో టికెట్లు తీసుకోవట్లేదు అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తారు. కానీ అలా ఫిల్ అవ్వకుండా ఉండవు, ఎందుకంటే ఆ 35,000 కెపాసిటీ ఉంది కదా. హైదరాబాద్ జనాభా ఎంత, దగ్గర 1.5 కోటి. పోనీ హైదరాబాద్ వాళ్ళే వస్తారా, లేదు, ఉప్పలు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చేస్తారు, ఈజీగా వస్తారు వేరే ఊళ్ళ నుంచి కూడా, అయినా ఈజీగా వచ్చేస్తారు హైవే మించి. సో అలాగా చాలామంది విజయవాడ హైవే, సికింద్రాబాద్ విజయవాడ, సో ఆ హైవే ఆ ఊర్లలో ఉన్నోడు చాలామంది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. సో వాళ్ళందరూ కూడా బుకింగ్లు చేసుకుంటారు. సో సుమారుగా 1,75,00,000 మంది ఉన్నారు మొత్తం ఈ చుట్టుపక్కల ఊర్లన్నీ కలుపుకుంటే. అందులో క్రికెట్ ఫ్యాన్స్ బీభత్సంగా ఉంటారు. సో అందులో కొనాలి, ఖర్చు పెట్టాలనుకున్న ఇంకా బీభత్సంగా ఉంటారు. సో బాగా డబ్బు ఖర్చు అయినా పర్లేదు వెళ్ళి చూడాలనుకున్నాడు ఇంకా కొంతమంది రిచ్ పీపుల్, బిజినెస్ మ్యాన్స్ లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ వెళ్తారు. మన వెంకటేష్ గారు, రాహుల్ గారు అంటే డైరెక్టర్ కమ్ యాక్టర్ ఆయన కానీ ఇట్లా చాలామంది వెళ్ళిపోతారు. రాహుల్ రవీంద్రన్ ఆయన కానీ అందరూ వెళ్ళిపోతారు. వాళ్ళని ఎవ్వరు ఆపలేరు, వాళ్ళు ఆగరు, వాళ్ళు తగ్గరు, వాళ్ళు వెళ్ళిపోతారు. సో అది ఎక్కడ ఆగదు, ఈ ప్రాసెస్ అయితే ఎక్కడ ఆగిపోదు. ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే ఇష్యూ బేసిక్గా దీన్ని హైలైట్ చేసినంత మాత్రాన అది వాళ్ళు చూసి అయ్యో ఇట్లా అంటున్నారని చెప్పి రేట్లు తగ్గించారు. ఇప్పుడు విజయ్ తలపతి ఉన్నాడు, ఆయన బేసిక్గా సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ రేట్లు పెంచిందని చెప్పి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము, ఇంతకుముందు మరి పెట్రోల్ బ్యారెల్ రేట్ తగ్గినప్పుడు అప్పుడు ఏమైనా తగ్గించారా, ఇప్పుడు మరి ఎందుకు పెంచుతున్నారు, ఇప్పుడు వాళ్ళకి బ్యారెల్ పెరిగిందని చెప్పి ఇలాగా ఆయన ఏదో పెట్టాడు, లెటర్ రాశాడు. సెంట్రల్ గవర్నమెంట్ పట్టించుకుంటుంది, ఎటు పట్టించుకోదు, వాళ్ళు ఆల్రెడీ పెంచేశారు, అది ఆల్రెడీ అయిపోయింది, ఇంకా దాన్ని ఇంకా నోబడీ క్యాన్ చేంజ్ దట్. అది ఆయనకు అర్థం కాదు. సేమ్ అలాగే ఈ ఇష్యూ గురించి కూడా ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళందరిది కూడా ఒకటే పాయింట్. సో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఈ రేట్లు తగ్గించాలంటారు. ఇలా తగ్గించిన తర్వాత పోయి మళ్ళీ వాళ్ళు కొంటారో లేదో కూడా తెలీదు, ఇట్లా తగ్గించండి అని అంటున్న వాళ్ళు. సో బట్ ఒకటైతే వాస్తవం, ఎండ్ ఆఫ్ ది డే ఇదంతా కూడా బిజినెస్ ఏనబ్బా. క్రికెట్ అనేది మనకి ఎమోషన్, కానీ వాళ్ళకి ఎమోషన్ అవ్వాలని రూల్ ఏం లేదు కదా. వాళ్ళందరికీ కూడా మోస్ట్లీ ఇది ఒక బిజినెస్ మాత్రమే. సో ఆ బిజినెస్ని వాళ్ళు ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టుగా, వాళ్ళకి అనుకూలంగా ఉండేటట్టుగా చూసుకొని వాళ్ళ బిజినెస్ని అయితే రన్ చేసుకుంటారు, ఇంకా అంతే, దానికి మనం ఏం చేయలేం. సో ఇంకా ఎండ్ ఆఫ్ ది డే చెప్పాను కదా, ప్రైజెస్లు ఎక్కువ పెట్టినప్పటికీ కూడా బుకింగ్స్ అయిపోయినాయి, టికెట్లన్నీ సేల్ అయిపోయినాయి, మొత్తం అందరూ కొనేశారు, 3,50,000 క్యూ. సో ఇట్స్ ఆల్ అబౌట్ SRH వర్సెస్ RCB. ఆ క్రేజ్ మెయిన్ ఏంటంటే ఆ మ్యాచ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ మ్యాచ్ తాలూకు క్రేజ్ కావచ్చు, కోహ్లీ తాలూకు క్రేజ్ కావచ్చు, SRH క్రేజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, మొత్తానికి ఒక క్రేజ్ ఫ్యాక్టర్ అనేది ఉన్న చోట ఆటోమేటిక్గా ఇష్యూస్ అనేవి కొంతమంది చేసి, కొంతమంది మాట్లాడి, కొంతమంది హైలైట్ చేసినప్పటికీ కూడా అవి బేసిక్గా పూర్తి స్థాయిలో వెళ్ళినా అవి మారవు, అవి అంతే ఉంటాయి, అవి అలాగే ఉంటాయి, అవేం మారిపోవు. రాత్రికి రాత్రి సోషల్ మీడియా ఉద్యమాలతో మొత్తం అన్నీ మార్చేయగలం అనుకుంటే అది అయ్యే పని అయితే కాదు. సో అందుకని ఇంకేంటంటే మనం ఇంకేం చేయలేం. సో వీ హ్యావ్ టు అడ్జస్ట్ అంతే. సో మనకు కుదిరిందా, మన బడ్జెట్లో ఉందా వెళ్దాం, లేదంటే లైట్ హ్యాపీగా టీవీలో చూసుకుందాం, లేదంటే హాట్స్టార్ ఉంటే హాట్స్టార్లో చూసుకుందాం, అంతే. ఇంకా సింపుల్ లాజిక్, ఇంకా అంతే ఇంకా. సో అది మరి సిచ్యువేషన్. 22nd అంటే ఎప్పుడు, నెక్స్ట్ మండేనా, కాదే, నెక్స్ట్ ఫ్రైడే, అప్కమింగ్ ఫ్రైడే. సో ఆ రోజు మ్యాచ్. అండ్ బేసిక్గా ఇంకా ఐపీఎల్ ఎండింగ్ స్టేజ్కి వచ్చేసింది, ఆఖరి దశకి అయితే వచ్చేసింది ఐపీఎల్. సో ఆబ్వియస్లీ అన్నిటి మీద కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది, దట్ ఈస్ ఫర్ షూర్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ అన్ని టీములది కూడా ఆల్మోస్ట్ 12 మ్యాచ్లు అయిపోయినాయి. సో 22వ తారీఖున ఆ మ్యాచ్ తర్వాత మళ్ళీ మనకి 23, 24 ఈ 2 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి, అయిపోయింది ఇంకా. సో డిసైడింగ్ ఫ్యాక్టర్ మ్యాచ్ అది ఆల్మోస్ట్. సో ఇంకా అంటే ఆర్సీబీకి గ్యాప్లో ఇంకో మ్యాచ్ ఉంది పంజాబ్తో, బట్ చూడాలి మరి. పంజాబ్ కనీసం ఆ మ్యాచ్ అయినా గెలుస్తుందో లేదో మరి, వరుస పెట్టి ఓడిపోతుంది కదా పాపం. సో చూడాలి మరి ఏంటి సిచ్యువేషన్ అనేది. సో అప్పుడు ఇంకా ఆ మ్యాచ్ కొంచెం డిసైడింగ్ ఫ్యాక్టర్. ఎందుకు అంటున్నానంటే మోస్ట్లీ ఆ మ్యాచ్ తర్వాత, అంటే ఇప్పుడు పంజాబ్తో గెలిచేస్తే ఇంకేం లేదులేండి, ఆర్సీబీ ఈజీగా ముందుకు వెళ్ళిపోద్ది. బట్ టాప్ 2లో ఉంటుందా, టాప్ 3లో ఉంటుందా అనేది క్వశ్చన్, టాప్ 4లో ఉంటుందా అనేది క్వశ్చన్. సో దానికోసం కూడా డిసైడింగ్ ఫ్యాక్టరీగా. సో అందుకోసమైనా సరే పక్కాగా చూసి తీరుతారు ఆ మ్యాచ్, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా తర్వాత అంతా కూడా ఏముంది, ఇంకా డైరెక్ట్ మెయిన్ మ్యాచ్లే, అంతే కదా. సో సింపుల్.
అంతే అందుకే చాలా హైప్ ఉంటుంది. సో దాని తగ్గట్టే వాళ్ళు కూడా పెంచుకుంటూ వెళ్తారు. ఇంకా దానికి ఇంకా మనం ఏం చేయలేము. అదొకటి గుర్తుపెట్టుకుంటే బెటర్ ఇంకా అంతే. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నుంచి సాల్వ్ పెట్టుకోండి. మీ అభిప్రాయం ఏంటి ఎంటైర్ సిచ్యువేషన్ మీద అనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైత్రం, అక్కడ వచ్చి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.